అన్నపూర్ణాదేవి కథ. ఒకసారి మహాదేవుడు శివుడు పార్వతి అమ్మవారితో సృష్టి గురించి మాట్లాడుతూ అన్నం అనవసరమని అన్నారు. అన్నం లేకుండానే జీవించవచ్చునని, అది మాయ అని శివుడు చెప్పాడు. ఈ మాటలు విన్న పార్వతి అమ్మవారు అసహనంగా, అన్నం లేకుండా సృష్టి ఎలా కొనసాగుతుంది అని ప్రశ్నించారు. భక్తులు శరీరానికి, ఆత్మకి బలాన్ని ఇచ్చేది అన్నమే కదా అని ఆమె స్పష్టం చేశారు. అప్పుడు పార్వతీదేవి రుష్టమై తన అన్నపూర్ణా రూపాన్ని ప్రదర్శించారు. శివుడు చెప్పిన విషయానికి ప్రతిగా ఆమె అన్నం యొక్క ప్రాముఖ్యతను శివునికి అర్థం చేయడానికి కాశీలో అన్నపూర్ణాదేవిగా అవతారమెత్తారు. ఆమె కాశీ నగరంలో అన్నదానం చేయడం ప్రారంభించారు. అన్నం లేకుండా జీవితం లేదని స్పష్టతతో చెప్పేందుకు పార్వతి అన్నపూర్ణ రూపంలో అన్నప్రసాదమిచ్చి సకల జీవులకు పోషణ ప్రసాదించారు. ఈ సమయంలో భూమిపై అన్నం కొరత ఏర్పడింది. అన్నం లేకుండా ప్రజలు బాధపడుతుండగా శివుడు తన పొరపాటును గ్రహించి కాశీకి వచ్చి పార్వతి అమ్మవారిని శరణు కోరాడు. పార్వతీదేవి కరుణించి శివునికి అన్నం ప్రసాదం చేసింది. ఈ విధంగా అన్నం యొక్క ప్రాముఖ్యతను శివుడు అంగీకరించాడు. ఈ కథ ద్వారా మనకు అన్నపూర్ణాదేవి మహిమ స్పష్టమవుతుంది. ఆమె భక్తులకు అన్నాన్ని మాత్రమే కాకుండా కరుణతో పూరితమై భక్తుల ఆకలి, దారిద్ర్యాన్ని తొలగస్తుంది. కాశీ నగరంలో ఉన్న అన్నపూర్ణాదేవి ఆలయం అనేకమంది భక్తుల పూజకు కేంద్రంగా నిలుస్తుంది. ఈ కథ ప్రకారం అన్నపూర్ణాదేవిని స్మరించడం వల్ల ఇల్లులో ఎల్లప్పుడూ అన్నం సమృద్ధిగా ఉంటుందని, ఎలాంటి ఆహారాభావం కలగదని నమ్మకం.